వరంగల్ ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొనుంది. అభ్యర్థుల ప్రకటనపై అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే కడియం కావ్య పేరు ఖరారైంది. ఇక కాంగ్రెస్లో సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొనుంది. అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. అభ్యర్థుల ప్రకటనపై అధిష్టానాలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ అధికారికంగా పేరు ప్రకటించే నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే కడియం కావ్య పేరు కూడా ఖరారైపోయింది. ఇక కాంగ్రెస్లో మాత్రం సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తుందో అని ఆశావాహుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు పరిధిలో రాజకీయాలు రసతరంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారు, ఎవరు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు, ఎవరి అధిష్టానం ఎవరి ఆఫీసులు బాగున్నాయనే చర్చ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారు, బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారు, ఎటువంటి రాజకీయ సమీకరణాలు ఉండబోతున్నాయంటూ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి ఆశావాహంలో టెన్షన్ వాతావరణంలో కనిపిస్తుంది. ఎవరికి టికెట్ వరించబోతుంది, ఎవరికి అధిష్టానం నుంచి ఆఫీసులు ఉన్నాయి, ఎవరిని కలిస్తే మనకు మేలు జరుగుతుంది, ఎవరిని కలిస్తే టికెట్ వస్తున్నటువంటి ఆ చర్చ కొనసాగిస్తూ ఈ ఆశావాహులంతా కూడా హైదరాబాద్ ఢిల్లీ చుట్టే తిరుగుతూ రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ అధిష్టానం కూడా అభ్యర్థులపై ఒక కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల బీజేపీలోకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ జైన్ అయ్యారు. ఆయన హామీతోనే జైన్ అయ్యేట్టు జిల్లాలో చర్చ కొనసాగుతుంది. వరంగల్ ఎంపీ బరిలో నిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇటు మోడీ చరిష్మా కావచ్చు, రామ మందిరం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ పథకాల అంశాలు కూడా దోహదపడతాయి. బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు. బీజేపీకి ఇక్కడ ఆ ప్లస్ ఉన్నటువంటి నేపథ్యంలో అనుచరులు చెప్పడం కావచ్చు, కార్యకర్తల ఒత్తిడి మేరకు బీజేపీలో జాయిన్ అయి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ సాయంత్రం కూడా అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా ఆరు రమేష్ ను ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ లో ఇప్పటికే 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు ఇంకొంతమంది కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ మేమే ఎంపీ అభ్యర్థి, మాకు కూడా ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో మేము కూడా పనిచేశాము, ఇంకా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవలు అందించామంటూ కూడా కొత్త పేర్లు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ విషయానికి కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ 42 మంది కావచ్చు, ఇతర నేతలు ఇంతకు ముందు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారంతా ఇవాళ మళ్ళీ ఎంపీగా పోటీ చేసి సిద్ధమవుతున్నారు. మరొక అంశం ఏంటంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ లో సిపిఐ పార్టీకి కేటాయిస్తే సిపిఐ ఇక్కడ నుంచి గెలుస్తుంది. సిపిఐ సంబంధించిన నేతలు కావచ్చు, ఒక సీనియర్ జర్నలిస్ట్ ను బరిలో దింపేందుకు సిపిఐ నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ కూడా ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సిపిఐ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లడం కావచ్చు, వారి నేతలను కలిసి తప్పకుండా వరంగల్ సీటు తమకే కేటాయించాలి, స్నేహధర్మం పాటించాల్సిన కూడా సిపిఐ నేతలు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ 3 పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, అభ్యర్థులు, ఆశావాహులంతా కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.